పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారి విలేకరుల సమావేశం. సభని ఒక్కసారి గమనించిన తర్వాత గూగుల్ తల్లిని విజయాలు ఏంటయా అని సెర్చ్ చేస్తే గూగుల్ తల్లికి కూడా అర్థం కావట్లా. విజయోత్సవ సభలో విజయాలే లేవు. జగనన్నను తిట్టడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడానికి, 6 కోట్ల ఆంధ్రులకి వెన్నుపోటు పొడవడానికి ఇంకొక సభ పెట్టుకున్నట్టుగా అది విజయోత్సవ సభలాగా లేదు, వెన్నుపోటు సభలాగుంది. నిజంగా సూపర్ 6 అనే హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా సూపర్ సక్సెస్ విజయోత్సవాలని ఈ సభలు పెడుతుంటే ఎలా ఉందో తెలుసా? పరీక్ష రాయినటువంటి వ్యక్తి డిగ్రీ పొందినట్టుగా ఉంది, డబ్బులు పెట్టుకొని డిగ్రీ సంపాదించుకున్నట్టుగా ఉంది. అసలు నువ్వు పనే చేయలేదు, పరీక్ష రాయలేదు, నీకు డిగ్రీ ఎలా వచ్చింది అంటే తనకున్నటువంటి పచ్చపత్రికల్లో వచ్చేటటువంటి వార్తల్ని చూసి ప్రజలు నమ్మేస్తారా అనుకునేటటువంటి అపోహలో బతికేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఆ రోజు సూపర్ 6 అన్నాడు, ఈరోజు సూపర్ 6 గురించి మాట్లాడితే సూపర్ సైలెన్స్గా ఉంటున్నాడు. వాటి గురించి మాట్లాడట్లా. మేనిఫెస్టోనేమో మూసేశాడు, ఎర్ర బుక్ అనేటటువంటి పుస్తకాన్ని తెరిసేశాడు. మేనిఫెస్టోని మడిచి జేబులో పెట్టుకున్నాడు, ఎర్ర బుక్కుని తెరిచి అరిచేతిలో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఒక కొత్త సక్సెస్ఫుల్ ఫార్ములాని తీసుకొచ్చారు లోకేష్ గారు. ఆ ఫార్ములా ఏంటయా అంటే, ఈ రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా క్యాష్, రాజేష్, లోకేష్. ఈ రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా క్యాష్, రాజేష్, లోకేష్. ఇది కొత్త ఫార్ములా. గతంలో ఒక సినిమా వచ్చేది కమల్ హాసన్ గారిది, బాగా సూపర్ హిట్ సినిమా, విచిత్ర సహోదరులని. చూసారా మీరు ఎవరన్నా? చాలామంది చూసే ఉంటారులే. వారు పొట్టి కమల్ హాసన్ ఉంటాడు, ఇంకోటి పొడుగు కమల్ హాసన్ ఉంటాడు. ఒక కమల్ హాసన్ ప్లాన్ చేస్తాడు, ఇంకొక కమల్ హాసన్ దాన్ని పూర్తి చేస్తాడు. ఆ విధంగా విచిత్ర సహోదరులాగా ఈ రాజేష్, లోకేష్ ఈ రాష్ట్రానికి తయారయ్యారు. విచిత్రమైనటువంటి సహోదరులు వీళ్ళిద్దరు కూడా. ఒకరు గ్రౌండ్ వెనుకుండి స్కెచ్ చేస్తాడు, ఇంకొకరు స్టేజ్ ఎక్కి అరుపులు అరుస్తూ ఉంటాడు. గ్రౌండ్ వెనుకున్నటువంటి రాజేష్ ఏం చెప్తాడో లోకేష్ స్టేజ్ ఎక్కి అవి అరుస్తుంటాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలను మొత్తాన్ని భ్రష్టు పట్టించేశారు ఇద్దరు కలిసి. ఏమయ్యా, ఒక డిఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారం మీద జరిగిన తప్పుల మీద ప్రెస్ మీట్ పెట్టలేనటువంటి మంత్రి